డబ్బున్న వాళ్ళు ప్రకృతిని నాశనం చేస్తారని చాలామంది అంటుంటారు. కానీ అనంత్ అంబానీ విషయంలో మనం అభినందించవలసిన విషయం ఏంటంటే, ఆయన గుజరాత్ జామ్నగర్లో 3,000 ఎకరాల్లో వాంతారా అనే ఒక అద్భుతమైన ప్రైవేట్ అడవిని సృష్టించాడు. వాంతారా అంటే మీనింగ్ ఏంటంటే అడవికి నక్షత్రం. ఇక్కడ 2000కి పైగా జంతువులను ఆయన సంరక్షిస్తున్నాడు. అందులో 200 ఏనుగులు, 300 చిరతపులులు ఉన్నాయి. ఇది కేవలం ప్రదర్శన కోసం కాదు, వివిధ ఆపదల్లో ఉన్న జంతువుల్ని రక్షించి తీసుకొచ్చి అక్కడ పెంచి పోషిస్తున్నారు. వాటి కోసం 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టించాడు జంతువుల కోసం. ఇందులో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ వంటి మనుషులకే దొరకని సౌకర్యాలు అక్కడ జంతువుల కోసం ఆ అడవిలో అనంత్ అంబానీ పెట్టాడు. ఇంకొక విషయం మనం గమనించాల్సింది, అనంత్ అంబానీ స్వయంగా జంతువుల భాష మాట్లాడే ప్రయత్నం కూడా చేశాడు. అంటే ఏనుగుల భాషని. అంటే ఆయనకి జంతువుల ప్రేమకు మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఇక అతని తల్లి నీతా అంబానీ కంటే కూడా ఇతను అనంత్ అంబానీ ఎక్కువ ఖర్చు చేస్తాడని అందరూ అంటుంటారు. కానీ ఆ ఖర్చు వెనక ఒక గొప్ప ఆశయం కూడా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది.